హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మనీ ఎర్నింగ్ అయితే యాప్ తీసుకొచ్చాను. ఈ యాప్లో వచ్చేసి మీకు 100% అయితే అమౌంట్ అయితే వస్తుంది. నాకు కూడా వచ్చింది. అలాగే ఈ యాప్లో ఎలా వస్తుందంటే మనకు వేరే వాళ్ళకి రీఛార్జ్ చేసేటప్పుడు కానీ, అలాగే మేము వేరే వాళ్ళకి అమౌంట్ పంపించేటప్పుడు కానీ మనకి కొన్ని క్రాచ్ కార్డ్ వల్ల మనకి కొన్ని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ వల్ల మనకి అమౌంట్ అయితే వస్తుంది. నిజంగా అయితే అమౌంట్ వస్తుంది. అలాగే మనకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో వాడుతుంటాం కదా, అందులో వచ్చేసి మనం వేరే వాళ్ళకి అమౌంట్ వేసేటప్పుడు కానీ మనకి రీఛార్జ్ చేసేటప్పుడు కానీ ఒక్క పద్ధతికి రాదు. కానీ ఈ యాప్లో వచ్చి మీకు పక్కా వస్తుంది, 100% వస్తుంది. అదే పూర్తిగా చెప్తాను, పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేసుకోండి. ఈ యాప్ వచ్చేసి మీకు 100% సెక్యూరిటీ. చాలామంది వాడుతున్నారు. దీని ఎలా లాగిన్ చేయాలో చెప్తాను, పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ వచ్చేసి మీకు ప్లే స్టోర్ అండి, యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి మీకు న్యావీ యాప్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. న్యావీ యాప్ సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసింది ఫస్ట్ ఆ యాప్ న్యావీ యూపీఐ ఉంది కదా, ఇదే యాప్. నేను వచ్చేసి ఇంతకుముందు అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే డౌన్లోడ్ చేయాలనిపిస్తే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు అలాగే మీ యొక్క అకౌంట్ అంతే అన్నీ లాగిన్ చేసుకోవాలి. అది ఎలా లాగిన్ చేసుకోవాలని చాలా వీడియోస్ అయితే ఉంటాయి మీకు యూట్యూబ్లో, అక్కడ వెళ్ళి చూసుకోండి. లాగిన్ చేసిన వెంటనే మనకి ఇలా ఉంటుంది. మీరు ఎవరికన్నా ఇక్కడ అమౌంట్ వేద్దాం అనుకున్నా కూడా మీకు రివర్స్ అయితే వస్తాయి, కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఆ కాయిన్స్ బట్టి మీకు అమౌంట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మీకు యూపీఐ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అలాగే మేము బ్యాంక్ చెకింగ్ అయితే ఉంటుంది, అంతే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి మీకు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయి. మీరు ఎవరికైనా అమౌంట్ వేద్దామన్నా రీఛార్జ్ చేద్దామన్నా చాలా అన్ని వాటిలో అయితే మీకు కాయిన్స్ అయితే వస్తాయి. ఆ కాయిన్స్ బట్టి మీకు అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడైతే మీకు కాయిన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కాయిన్స్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి, కాయిన్స్ క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాకు 111 అయితే కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 111 అయితే కాయిన్స్ అయితే ఉన్నాయి. నాకు 10 కాయిన్స్ = 1 రూపీ, అంటే 10 కాయిన్స్కి 1 రూపాయి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు వచ్చేసి 111 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు 11 రూపాయల 10 పైసలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు గెట్ స్టార్ట్ ఉంది కదా, గెట్ 11 రూపాయలు క్యాష్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా మీకు అకౌంట్లోకి అయితే పడతాయి. ఇక్కడ వచ్చేసి ఒక క్రాచ్ కార్డ్ అయితే ఉంది. అని ఇప్పుడే వేరే వాళ్ళకి అమౌంట్ వేసినాను, నాకు ఒక క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. దాన్ని గీక్తే కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఎలా గీకాలో చూపిస్తాను. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 11 అయితే కాయిన్స్ అయితే వచ్చినాయి. ఇంతకుముందు అయితే 111 ఉంది కదా, ఇప్పుడు 122 అయితే అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాష్ అయితే మనకి ఇప్పుడు ఎంత అయిందంటే చూస్తున్న అమౌంట్ చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 12 రూపాయలు అయింది, 12 రూపాయలు 20 పైసలు అయింది. దాన్ని ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు ఆ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అమౌంట్ అయితే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మీకు మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ అయితే వచ్చేసింది కదా, చూడండి. జస్ట్ ఇప్పుడే మనకి 12 రూపాయలు అయితే వచ్చేటది ఉంది. ఇన్స్టెంట్ అయితే అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే అద్భుతంగా మీరు ఎంతమందికి అమౌంట్ పంపిస్తే మీకు అంత కాయిన్స్ అయితే వస్తాయి. అలాగే రీఛార్జ్ చేయడం వల్ల కూడా అమౌంట్ అయితే వస్తుంది. సేమ్ మీకు ఫోన్పే, పేటిఎం లాగా ఉంటుంది అలాగే, కానీ ఇట్లా అయితే అమౌంట్ అయితే వస్తుంది. అందులో అమౌంట్ రాదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.